ఉన్నారు రెడీ ఉన్నారు ఏంది ఏంది పెళ్లి డైలాగ్ అన్నా మంది వద్దురా రాజన్న అయితే మట్టికి పెళ్లి కొడుకులా రెడీ పెళ్లి కొడుకు అంట నన్ను పెళ్లి కొడుకుని చేసిరే అట్ట వటకాయలు వటకాయలు చూసారు కదా మోడల్ లయన్ చూడు నన్ను పెళ్లి అన్న నువ్వు పెళ్లి కొడుకు అంటుండు లయన్ వెనక నుంచి మరి పెళ్లి కొడుకులే కొన్నావు అన్నా నువ్వు నిజంగా రాత్రి గుద్దవరకాయలు పొద్దుగాల పెళ్లి కొడుకుని చేసిరు వటకాయలు ఒకటి ఎక్కువైంది అన్నా ఏందన్నా ఏం ఎక్కువైందన్నా ఒకటి తక్కువైంది ఏం తక్కువైందన్నా నీకు ఒకటి ఎక్కువైంది మామ రాత్రి గుద్దవల ఆయనము ఒక పెగ్ ఎక్కువైందని చెప్తున్నా ఇగో ఈ బెడ్ పైన కూడా ఇద్దరు అనుకో చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇగో ఇక చూడు చేతనే పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్ అదే ఊగుతుంది ఇక నువ్వెందుకు ఊపుతున్నావాడా ఇగో సాయి చేతే అదే లోపల బాత్రూంలో కొట్టుకుంటుండు పెళ్లి చేసుకోమంటే వేసుకోవాలి ఇప్పుడైతే బాత్రూంలో కొట్టుకుంటుండు ఏం చేస్తున్నావు హలో బాబు అని ముఖం చూపి ఒకసారి ఏం చిక్కగా ఇట్లా అనుకోరు చూడు మితికి ఇంకా చేడి ఇద్దరు బాబా మరులున్నట్టు ఒకనొకరు ఒత్తుకుంటురా నీ అమ్మ పొట్టేలు చూస్తున్నా ఎట్లా ఉందో నీ అమ్మ దాన్ని కోసుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా పొట్టేలు చూస్తున్నా పిల్లలు ఎట్లా ఉందో పొట్టేలు నీ అమ్మ గుర్తున్నట్టే ఉంది అనుకోడి అమ్మ అమ్మ గుర్తున్నట్టే ఉంది దాని కింద చూడరా వటకాయలు అమ్మ ఎరా వటకాయలు చూడ పిల్లలు అమ్మ ఊరైనా దాని వటకాయలు చూస్తురా మామూలు సైజు లేవు ఆయన వటకాయలు ఎట్టా నీ అమ్మ గుద్దుతే నీ అమ్మ గుద్దలా తెలుతుంది వటకాయలు చూస్తారుగా ఈ కవర్లను ఈగని బంధించాం యాక్చువల్లీ పాపం దాన్ని రాత్రి నుంచి ఇప్పటి వరకు బంధించేసాం 12 గంటలు నరకం చూసి ఉంటుంది లోపల ఉందో లేదు వటకాయలు మళ్ళీ ఆయన మీద పడి కొరకగల వామ్మో ఊరు నాయన సవదంగిరే ఇక వారిని ఉంది 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 ఒకడుక దీని పెళ్ళం బుక్ల మొట్ట బతికే ఉందిరా లంజా బుక్ల ఈగ బతికిలేదా సచ్చిందా పాపం దీని మొగుడు ముండవయ్యా లంజం ఉండ ఈగ నా మీదకి వచ్చినావు కానీ మొట్ట ఉడుతామని రావే బయటికి రావే లంజం ఉండ ఈగ చచ్చిపోయింది దీని పెళ్ళం బుక్ల మొట్ట లంజం ఉండ ఈగ నన్ను మొడ్డ ఉడిపిన ఈగ చూస్తురా ఇగో పిల్లలు వామ్మో ఊరాయన వామ్మో ఊరాయన వటకాయలు పాపం అనిపిస్తుంది కానీ ఈ లంజముండ నన్ను గుద్దల్లం చేసింది గుర్తుందిగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రోజు నాయనకాలే పడుతుండే లంజముడే దీని పెళ్ళం ఉండవయ్యా దొంగముండే చచ్చిపోయింది చూడు మొడ్డవుడు చచ్చిపో మొడ్డవుడు చచ్చిపో హై ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఎట్లరు సో ఫ్రెండ్స్ మేము ఎగ్జాక్ట్లీ ఓఆర్ఆర్ పైన ఉన్నాము ఈరోజు వచ్చేసి వారియర్ వాళ్ళ అన్న పెళ్ళి అనమాట సో యాక్చువల్లీ పెళ్ళి వచ్చేసి మనది వరంగల్లో ఉంది సో మేమైతే ఓఆర్ఆర్ నుంచి వెళ్తున్నాము నా ముందర రాయేష్ అని ఉన్నాడు వ్లాగ్ అయితే లయన్ షూట్ చేస్తున్నాడు నేను పక్కన అయితే మితిక్ ఉన్నాడు నేనైతే డ్రైవింగ్ సీట్లో ఉన్నా అండ్ ముంగడ దాస్యకార్ పోతుంది ఓ ఆయమ్మ ఊరినాయన ఇది ఎక్కడ దాస్యకార్ ఓ ఇది ఎవరిదో దాస్యకార్ ఉంది ఇది ఏ కట్టుకోవడమా ఇదేందబ్బా దాస్యకార్ ఈడ తిరుగుతుంది ఓఆర్ఆర్ పైన సో వెనకాల దాస్యకార్ వస్తుంది బోయాది బోయా రే బోయ రావాలి సన్ రూఫ్ ఓపెన్ చేయాలా బేట మొత్తం ఉంగబడ్డాడు బయటికి బోయ అయితే అస్సలు ఇంటలేడుగా దాస్యకార్ అని చెప్పి రపా నేసుకొని పోతున్నాడు కట్లు కొట్టకుండా మనమేమో కారు చీర పెద్ద అయిపోయేసరికి మెల్లగా పోతుంది దాస్యకార్ రప అని పోతుంది మొత్తం దొంగల బ్యాచ్ ఉంది లోపడల్లా సరుకు తెస్తురా సో ఫ్రెండ్స్ చూస్తురా మరి మొత్తానికి దాస్యకార్ ఏవో పరారైతుంది ఇక మేము కూడా ఎగ్జిట్ దిగుతాం యాక్చువల్లీ ఇప్పుడు ఎగ్జిట్ మన గట్కేసర్ ఎగ్జిట్లో దిగాల టువర్డ్స్ వరంగల్ కదా మేము వెళ్తున్నాం ఆన్ ద ఓఆర్ఆర్ పై నుంచి వెళ్తున్నాం మేము ఇప్పుడు ఎగ్జిట్ సో ఫ్రెండ్స్ చూస్తురా మరి మొత్తానికి మేమైతే ఎక్కడ ఉన్నాం మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎక్కడ బెట్ట మేమైతే భువనగిరి దాటినాము చూస్తురా హైవే పై నుంచి అయితే భువనగిరి దాటినాము మా వాళ్ళు ఛాయ్ తాగుతామంటే వచ్చినాము మొత్తం ఏంద్రా ఆయన సత్రం కట్టుకొని వచ్చిర్రు ఏవో పెళ్లి చేసుకోలేదు సాయి చైతన్య జేడి చరణ్ లయన్ ఇగో ఈ ట్రిప్ ఇందుడు బొర్రా లోపడుకుంది రెడీ చేసుకోవచ్చు బొర్రా రెడీగా పెట్టుకున్నాడు అన్న వీడు ఛాయ్కి వచ్చి పునుగులు కావాలంటాడు వీడు దిగకముందే పునుగులు కావాలంటాడు 2 ప్లేట్ల పునుగులు కావాలి ఆర్డర్ పెట్టుకున్నా కవర్
ఇక ముంగడు చూడిగా రాయసేన వాళ్ళు ఉన్నారా రాయసేన శాంతన ఆల్రెడీ ఏమో కొనుక్కొని తింటురా అక్కడ మురుకులు తింటురా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇగో మా ముంగడ పెద్ద సైడ్లు ఇగో శాంతనన్న రాయసన్న బోయపాటి సాయి చైతన్య నువ్వు ఒక్కనే ఉన్నావు పెళ్లి కాను మధ్యలో నువ్వు ఒక్కనే ఉన్నావు మధ్యలో పెళ్లి కాను ఏదైనా కూడా మాట్లాడు వద్దు 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 సో ఇగో మనం టీ బ్రేక్ తీసుకుందాం అది వచ్చినాము సో మనము చరణ్ యూఎన్కి వస్తాడు కదా చాట్లకి మనోడే అనమాట నేను ఏందని చెప్పి షాక్ అయిపోయినా మనం టీ షర్ట్ చూసి అర్థమైంది పుంజు చూసుకోవాలి బేబీ వాయమ్మో నాయన మరి పుంజు ఫ్యాన్స్ ఇట్లా కూడా ఉంటారా నాయన సో ఫ్రెండ్స్ మొత్తానికి అల్లం చాయ్ వచ్చింది ఇక్కడ చూస్తారు అల్లం చాయ్ మొత్తం అల్లం చాయ్ రాయేశాన సాయి చైతన్య బోయా నువ్వు తీసుకో 200% సర్ఫ్ నీళ్ళు అయితే కాదు అల్లం చాయ్ అది ఆంటీ అని చెప్పేసి ఇక్కడ టీ స్టాల్ ఉంది కనిపిస్తుంది మీకు ఆంటీ అల్లం చాయ్ ఆంటీ వేసింది మాకోసం అల్లం చాయ్ నెక్స్ట్ లెవెల్ ఉంది దానికి శాంతన డ్రైవింగ్ చేస్తుండు అన్న ఎట్లా అనిపిస్తుంది కారు టూ గుడ్ కార్లో వెళ్తుంది బండి కరెక్ట్ నాకు తెలిసి శాంతన నేను కలవాక దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది అన్న ఫుల్ బిజీ అయిపోయాడు ఇక మనం కూడా బిజీ నడుస్తుంది మనకి మార్కెట్ లేదు వెనకాల మొత్తం పెద్ద మార్కెట్ వేసుకొని పోతుంది వెనకాల ట్రిప్పి ఉన్నాడు లయన్ మితిక ఇంకెవరున్నారు చరణ్ ఓకే చరణ్ నేను వస్తే జేడి సో మేమైతే ఆన్ ద వే టు వరంగల్ సో శాంతన డ్రైవింగ్ సీట్ లో ఉన్నాడు వెనకాల కార్లో పిల్లలు వస్తారు ఇంకా వెనకాల పెళ్లి కాని బ్యాచ్ వెనకాల మొత్తం పెళ్లి కాని బ్యాచ్ ఉంది వెనకాల సో మేమైతే ఆల్మోస్ట్ ఆల్ యాదగిరిగుట్ట సైడ్ వచ్చేసాం కదా జనగాం ఓకే జనగాం దాటి ముందరికి వెళ్తున్నాము ఇంకొక 1 hour అయితే వరంగల్కి వెళ్ళిపోతాం అప్రాక్సిమేట్ మ్యాక్స్ 1 hour వెళ్ళిపోతాం టైం వచ్చేసి షార్ప్ 5 PM అవుతుంది ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే మనం వరంగల్ లోపలికి ఎంటర్ అయిపోయినాము అది ఏం కొండ అది ఏదో కొండ ఉంది పైన అయితే ఏదో ఉంది కడిపి కొండ అంట అది చూస్తారు అది కడిపి కొండ అంట ముంగట చెరువు కూడా మొత్తం ఎండిపోయింది ఇక సమ్మర్ స్టార్ట్ అయింది మొత్తం ఎండిపోయింది చెరువు సో ఫ్రెండ్స్ మేమైతే వరంగల్కి అయితే వచ్చేసాం చూస్తారా వరంగల్కి వచ్చేసాము యాక్చువల్లీ ఇది ఎంకే నాయుడు కన్వెన్షన్కి వచ్చినాం మనము సో బాగున్నాయి ఇక్కడ రూమ్స్ అయితే సో మేము యాక్చువల్లీ ఇక సూట్ రూమ్ తీసుకున్నాం ఒకటిది 211 మనం ఉన్నది ఇక వచ్చేసి మేము ఉన్నది 211లో సూట్ రూమ్ అనమాట ఇంకోటి వచ్చేసి 212 పక్కకే ఉంది అక్కడ మన వాళ్ళు ఉన్నారు సో ఈ సూట్ రూమ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి ఒకసారి వాయమ్మ ఓవర్నైనా మామూలు లేదుగా ప్రీమియం ఉంది యాక్చువల్లీ సూట్ రూమ్ ఇది వచ్చేసి 8,000 రూపీస్ పర్ డే 24 hours 8,000 రూపీస్ సో ఈ సూట్ రూమ్లో ఏంటంటే ఇక్కడ ఒక రూమ్ టైప్ ఉంటుంది అంటే ఒక బెడ్ ఉంటుంది ఇక్కడ ఇద్దరు వండుకోవచ్చు అండ్ మధ్యలో బ్రేక్ ఇట్లా ఇక్కడ మనకి టీవీ ఉంది ఏసీ కూడా ఉంది ఏసీ కంప్లీట్ ఏసీ బాగుంది బాయ్ మస్తు ఉంది రూమ్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ ఇక్కడ వాష్రూమ్ ఇది వచ్చేసి వాష్రూమ్ ఇది ఓపెన్ చేయబెట్టి ఒకసారి సో ఇది వచ్చేసి వాష్రూమ్ వాయమ్మ ఓనాయనో లెట్రిన్లో వండుకొని ఊర్లాడొచ్చుగా వామ్మో పెద్దగానే ఉంది చాలా నీట్గా ఉంది బాయ్ నిజంగా మస్తుంది నేను నార్మల్గా ఉంటుంది అనుకున్నా బట్ బ్యూటిఫుల్ అండ్ ఇది యాక్చువల్లీ సూట్ రూమ్ కాబట్టి ఇంకోటి బెడ్రూమ్ టైప్ ఇక్కడ ఆల్రెడీ మొత్తం శాంతనన్న ఏంది అసలు ఇక మొత్తం సెటప్ పెట్టిరిగా మొత్తం ఇక చింపేసుకుంటారు ఇక బట్టలు ఇక మాది వేరే ఉంటుంది ఇక్కడ కథ కార్ఖానా వేరే ఉంటుంది వారియర్ అండ్ ఆల్సో బెటా నీ పేరేమన్నా వెంకట్ వెంకట్ వారియర్ వాళ్ళ బొమ్మది ఓర్ నాయన ఇగో మితిక్ గారు చూడండి మితిక్ ఏం అట్లా పెట్టినా వేసు రాయజాన్ ఎట్లా ఉంది చాలా బాగుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే వరంగల్లో ఇంత ప్రీమియం ఉంటుంది ఎక్స్పెక్ట్ ట్రిప్పీ గారు చూడండి ట్రిప్పీ గారు అసలు ఏం చూస్తున్నారు అసలు అటు ఇటు చూస్తుంటారు ఏం లేదు తినడానికి ఏం లేదు అని చూస్తారు జేడి గారు ఇక్కడ నాకైతే మంచిగా అనిపించింది మనకి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి చాయ్ తాగొచ్చు కాఫీ పౌడర్ కెటిల్ కూడా ఉంది కదా లయనా వీళ్ళు రూమ్లు చూసుకోర్రా అయ్యా అంటే పోయి లెట్రిన్లలో కూర్చొని వచ్చి వెనకాల ఫస్ట్ పోయి బాత్రూమ్ పోయి చెక్ చేసుకుంటారు మంచిగా ఉందని మ్యాడ్కి నాకు సపరేట్ డోర్ ఉంది అక్కడ లోపల మేమిద్దరం లోపలికి వెళ్ళి వేసుకుంటాం అన్నా ఇక్కడ సపరేట్ పార్టీషన్ ఉంది ఇక్కడ గేట్ డోర్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు ప్రైవసీ కోసం కానీ బాత్రూమ్కి ఒకటే రావాలి కదా లోపల ఏం చేస్తారు చేద్దాం అన్ని చేద్దాం లోపల ఏం చేస్తారా వాయమ్మ ఓరినాయన అసలైన ఫ్రిడ్జ్ ఇక్కడ మర్చిపోయాను యాక్చువల్లీ ఫ్రిడ్జ్ గురించి అడుగుదాం అనుకున్నా ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ
చిన్న సైజ్ ఫ్రిడ్జ్ చూస్తారా, నేను ఆల్రెడీ వాటర్ బాటిల్ పెట్టేసుకున్నా, ఎవరు ముట్టుకోకు రే. అది నాది సరుకు, అది జర సరుకు తీసుకొచ్చే లోపల జర చల్లగా అవుతాయి. ఏమంటున్నా అట్టనే ఉండని. బ్రౌనీ ఫ్లేవర్ అంటే చూస్తా, ఒట్టకాయ ఫ్లేవర్ గుంజు ఎట్లుంది బేటా? ఐస్ క్రీమ్ వాసన చూస్తే మైండ్ పోతుందా? సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అర్లీ మార్నింగ్ అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో 10:30కి వచ్చేసి పెళ్ళి ఉందనమాట. మేము యాక్చువల్లీ వరంగల్కి వచ్చినాము. సో హోటల్లో చెక్ ఇన్ అయినాం కదా. సో చూసారు మొత్తం వాయమ్మ ఓరానే మొత్తం సత్రమే పెట్టిరే. హోటల్లో మొత్తం సత్రమే పెట్టిరేను కదా. మొత్తం పొట్టు లేపారు, రూమ్ అంతా పొట్టు అయిపోయింది. శాంతం అయితే ఇంకా లేవలేడు చూస్తారా. ఇక మన వాళ్ళందరూ ఏం చేస్తారు చూద్దాం రండి. హలో బాబు, ఏం చేస్తావు లోపల? గంటలు ఉంటున్నావు బాత్రూమ్ అలా. ఇక ట్రిప్ గాడు ఇంకా బోర్ల మొక్కలం అనుకోండి. రే బాబు, రే సత్రంకి వచ్చిన ఆన కన్నా బోర్ర ఈ బట్టలు ఈ టీ షర్టు వీడి అవుదాం చూస్తే ఎట్లా వేయడం బోర్ల మొక్కలం అనుకోండి. రే 10 అవుతుంది రా బాబు, లేరా రే. ఇగో మేము యాక్చువల్లీ చెక్ ఇన్ చేసింది వచ్చేసి ఎంకే నాయుడు కన్వెన్షన్ అనమాట. ఇది వరంగల్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక మన రూమ్ కూడా వచ్చేసి 210 రూమ్. 210 రూమ్ ఏం చేస్తారు అన్నారు. హలో బాబు, డోర్ పెట్టుకుంటే ఎట్లా అంటే ఓపెన్ చేస్తారా? ఏం చేస్తారు లోపల? ఏంటి బ్యాచిలర్సా మీరు? ఎవరు మీరు? ఏ తాలూకా? ఏదో బస్సు గొంగడ కొడుక ఇక గొంగడు కప్పుకుని ఏం నీళ్ళు ముడగట్టుకుని లేపాలి. లేపొకసారి ఏం చేస్తారు ఇద్దరు? ఏం చేస్తున్నాడు? అజ్జా అది మగ పిల్లలు ఆయన గట్లమన్నారు ఏమరా ఇజ్జా ఇల్లుడు ఒకరొకరు అతుకోవాలి అనుకుంటే ఎవరు మిత్తికి ఇంకా పక్కన వాడు. బస్ స్టాండ్ లేకపోతే రైల్వే స్టేషన్ పక్కకు ఉంది. రైల్వే స్టేషన్ అనుకుంటాను రైట్. అక్కడ చేయి స్టాచ్యూ ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మేబీ కొత్త గట్టు ఉంటారు. ఇది మన కార్ కింద ఉంది అక్కడ. సో ఫ్రెండ్స్ మేమైతే నైట్ ఈగన్ బంధించినాము. ఇగో నాతో పాటు లయన్ ఉన్నాడు. లయన్ ఇంతసేపు బాత్రూంలో పోయి మెల్లగా వచ్చింది. ఇప్పుడు లయన్ ఇగో నా ముఖం ఎట్లయిపోయింది చూడు. ఇంకా నేను ముఖం గిలా ఆడుకోలేదు. లయన్ అయితే మొత్తం ఫ్రెష్ గా స్నానం వేసుకొని మొత్తం పౌడర్ గిట్లా కొట్టుకొని ఫెయిర్ వాళ్ళు కొట్టుకొని వచ్చినాం మొత్తం. ఏది మెట్రో స్టేషన్ పోదామని ప్లాన్ చేసిన అటు ఇటు చేసి నా ఫేస్ కి సౌందర్యం రహస్యం సంతూర్ సొప్పన్న. నీ సౌందర్య రహస్యం సంతూరా? అవునమ్మా. నా సౌందర్య రహస్యం లక్స్ కాదు విక్స్. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. సో బోయా, లయన్, సాయి చైతన్య పెళ్లి చేసుకోలే. ఇగో బోయాకి సాయి చైతన్య ఇద్దరికి పెళ్లి కాలే. వెనకాల శాంతనాయుడు టైసన్, మైక్ టైసన్ నా అన్నా. సో ఇగో ముందర రాయేసిన సిగ్గుపడుతుంది. ఇగో ఏం చేస్తున్నావు నా? నేను ఇప్పుడే వస్తున్నాను స్నానం చేసి. పాలు తాగినావా నాని? ఇప్పుడే పాలు తాగినమ్మా నాని. ఇగో శాంతనన్న, బోయపాటి, రాజేష్ అన్న. ఇగో మన వాళ్ళు వెనకాల గుడారం. జేడి ఏం సంగతి? ఏడికి వచ్చినావు? సత్రంకి వచ్చినావా? సత్రంకి వచ్చినావా? చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఎంకే నాయుడు కన్వెన్షన్. మీరు ఒకవేళ వరంగల్కి వస్తే తప్పకుండా విజిట్ చేయరు. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏ సత్రంకి వచ్చారు? ఇది ఎంకే నాయుడు. ఇది సత్రం కాదు, ఇది కన్వెన్షన్. ఇది హోటల్ కన్వెన్షన్, ఇది సత్రం కాదు. ఓకేనా? శాంతనాయుడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. దెబ్బ పోయి కూర్చున్నాడు. ఇగో వాయమ్మ ఊరు నాయన. ఫ్రెండ్స్ ఇగో మేమైతే కార్లో వీఆర్ ఆన్ ద వే పెళ్లి మండపంకి వెళ్తున్నాం. మేము శాంతనన్న, నేను, వెనకాల లయన్, జేడి అండ్ ఇంకా మితిక్ అండ్ చరణ్. మొత్తం సత్రం కట్టుకొని పోతురు అయ్యా సత్రం. సో యాక్చువల్లీ మేము వరంగల్కి వచ్చినాం కదా. సో వరంగల్ అయితే మామూలుగా డెవలప్ కాలేదురా నాయన. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఇదే అనుకుంటా. ఏం పెద్దగా ఉంది అసలు, ఏం ట్రాఫిక్, మామూలు ట్రాఫిక్ లేదు వరంగల్. అబ్బా బాబా బాబా. ఇక్కడ బెంజులు మర్సిడీస్ తిరుగుతుందంటే అర్థం చేసుకోవాలి ఇక వరంగల్ ఏ పార్ట్ డెవలప్ అయిందో కూడా. నావిగేషన్ని నమ్ముకుంటే చూస్తారుగా. మార్కెట్ ఏరియాలకు తీసుకొచ్చింది మమ్మల్ని. ఇది మార్కెట్ ఏరియాలకు తీసుకొని వచ్చింది మమ్మల్ని నావిగేషన్. వైట్ అన్నా అన్నా కింద బ్లాక్ అన్నా. నిజమన్నా బ్లాక్ అన్నా నిజమన్నా. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి మేమైతే వరంగల్ లోపల నుంచి ఇదేదో ఊరికి వచ్చినాం మనం. ఎగ్జాక్ట్లీ 40 minutes ఉండి 40 minutes జర్నీ చేసుకుంటూ వచ్చినాము. సో ఊరు వాతావరణం పెళ్లి చూద్దామని వచ్చినాం. నార్మల్గా మనము మండపంలల్లో ఫంక్షన్లలో పెళ్లి చూస్తాం కదా. సో వచ్చేసి ఊరు వాతావరణంలో ఇంటి దగ్గర అనుకుంటే యాక్చువల్లీ పెళ్ళి అవుతుంది. సో ఇక్కడ ముంగటైతే పెళ్ళి అవుతుంది. మేమైతే వచ్చేసినాము. ఇక వ్యూ చూపిస్తాయి చూడండి. సో
పక్కా ఊరు వాతావరణం పెళ్ళి అనమాట, నెక్స్ట్ లెవెల్. వారియర్ వాళ్ళ అన్న పెళ్ళి అనమాట ఇక్కడ. సో అది చూస్తారు ఎట్లా కూర్చున్నారు అందరూ. అక్కడ సౌండ్ వస్తుందని చెప్పి ఇక్కడ నుంచి క్లిప్ షాట్ తీస్తున్నాం. ముందరికి వెళ్దాం ఇక ఇప్పుడు మనం. వాయమ్మో ఊరు నాయన. సో ఫ్రెండ్స్ ఇక చూస్తారా సుష్మిత అక్షయ్ వాళ్ళ బొమ్మర్ది అండ్ వామన్ బ్రో, విజేట అండ్ హాయ్ తేజ కూడా ఉన్నాడు. ఓకే, సో యాక్చువల్లీ మేము ఇక్కడ వారియర్ వాళ్ళ అన్న పెళ్ళి. సో యాక్చువల్లీ ఏంటంటే అఖిల్ మ్యారేజ్ అనమాట ఈరోజు. వారియర్ వాళ్ళ అన్న అఖిల్ మ్యారేజ్. సో ఆడపిల్ల వాళ్ళ ఇల్లు ఇది. ఓకే, సో వాళ్ళ ఇంట్లోనే అవుతుంది మనది పెళ్ళి. చలో లెట్స్ గో. అఖిల్ పెళ్ళి అనమాట యాక్చువల్లీ ఇక్కడ. సో ఊరు వాతావరణంలో పెళ్ళి. ఇగో కార్తిక్ బ్రో అండ్ ఆల్సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మొత్తం గుడారం పెడతారు. గుడారం ఇక్కడ చూడి మొత్తం పెద్ద గుడారం ఉంది ఇక్కడ. సో యాక్చువల్లీ ఊరు వాతావరణం చూస్తారా మొత్తం. అమ్మ ఊరు నాయనో అందరికి. ఇగో ఇక్కడ అందరూ చిన్న చిన్న పట్టగాలు చూస్తారా. ఇగో వాయమ్మ ఊరు నాయనో. ఏ క్లాస్ పెట్టాను? 6th 8th. ఇగో ఈడ చూడు ఇంకా గుడారం ఈడ. ఏమవుతాడు అఖిల్? మామయ్య అవుతాడా బాబాయ్య? మామయ్యనా? సో అఖిల్ వాళ్ళ అల్లుళ్ళు వీళ్ళందరూ. వామ్మో నాయనో పెద్ద అల్లుళ్ళే ఉన్నారా, మొత్తం బెటాలియన్ ఉంది. మనోడు జయగిరి మోడల్ అంట. ఏ మోడల్ బేటా? జయగిరి మోడల్. వామ్మో ఊరు నాయనో. పిల్లలు బేటా నువ్వు ఏ క్లాస్? 6th క్లాస్. వీళ్ళు పిల్లలు, వీళ్ళ ఫోన్లు చూస్తురా, వీళ్ళ ఫోన్లలో వాట్సాప్ లో గ్రూపులు. అసక్ అఖిల్ నోసా, అసక్ కావేరి ఇన్ ది చాట్ బేబీ అందరు కూడా ఒక్కసారి. ఇగో ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తారు. మటన్, చికెన్, బోటి, తలకాయ కూర. మొత్తం గుడారం పెట్టిరు మొత్తం. వాయమ్మో ఊరినాయన పెద్ద సెటప్ అది. చింత చెట్టు కింద చూసిరా మొత్తం చైర్లు వేసి కూర్చోబెడుతురు ఇక్కడ. చింత చెట్టు కింద సిట్టింగ్ అన్న. ఇగో చింత చెట్టు కింద సిట్టింగ్ అంట. వీడు కెమెరాలో వాడే వస్తున్నాడు హైలైట్. అమ్మ ఇంతలా ఉన్నాయి చెట్టు, ఓటకాయల చెట్టు. వాయమ్మ ఊరినాయన చెట్టు చూస్తే ఎంతలా ఉంది ఇది. వాయమ్మ ఊరు నాయనో. సో మొత్తానికి సుష్మిత అండ్ ఆల్సో వారియర్ అయితే నాకు వడ్డిస్తారు బగారా రైస్. ఇది బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ. వామ్మో ఊరు నాయనో. సో నేనైతే చికెన్ పెట్టుకుంటా. ఆకలి అవుతుంది అమ్మా, నాకు ఫుల్ ఆకలి అవుతుంది. సూపర్ ఉంది ఊరు వాతావరణంలో పెళ్ళి అంటే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. 3 cheers బేబే. అంతే అది కూడా చింత చెట్టు కింద కూర్చొని తింటే నా సామి రంగా మైండ్ పని చేస్తలేదు. ఇంట్లో పప్పుచారు కలుపుకుంటే మామూలుగా ఉండదు, మైండ్ పని చేయదు. వస్తారు కదా మీరు అందరూ. నీ పేరు చెప్పేటా? నవ్యశ్రీ. అసలు నవ్యశ్రీ చాయ్ కూడా పిల్లలు అందరూ కూడా. వెనకాల వారియర్ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం చెడ్డీ బ్యాచ్.